తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసం శనివారం ఎంతో విశేషం అని అంటారండి. మరి ఆ రోజు విశిష్టత, ఇప్పుడు మనకి మొదటి వారం అయిపోయింది, రెండవ వారం చాలా యోగవంతమైందండి. 29వ తారీఖు కదా గురుగారు. యోగోధ్యానం సదా సాంఖ్యం చాలా అత్యంత యోగవంతమైనటువంటిది. అంటే అది ఎంత యోగవంతమైనటువంటిది అంటే మన జాతకం కొంత కర్మ ప్రారంధవశాత్తు చాలా ఇబ్బందికర వాతావరణంలో ఎటు చూసినప్పటికీ కూడా అన్నీ కూడా డొంక రోడ్డే అలా కనిపిస్తుంది కొంతమందికి. అలానే కొంతమందికి అస్సలు జాతకం బాగాలేకపోయినా యోగాన్ని అనుసరించి చాలా మంచి పొజిషన్ వెళ్ళిపోతూ ఉంటారు. జాతకం చూస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది, కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం దినదినకంటే నూరేళ్ళ. అలా ఉంటూ ఏదైతే జన్మ విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళలేకుండా యోగాన్ని కూడా పుచ్చుకోకుండా ఎవరైతే ఉన్నారో దాదాపుగా కర్మ వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వదు. నువ్వు భగవంతుడికి భయపడొద్దు, కర్మకి భయపడు. కర్మకి నేను భయపడను అంటే అది వచ్చి తీసుకెళ్తుంది చక్కగా. ఇది చేయగలిగేది ఏం లేదు. మనం కింద పడనంత వరకు మన గొప్పతనం. కింద పడితే గీచుకోవాల్సింది ఖచ్చితంగా, సందేహమే లేదు అందులో. ఇట్లా ఒక మచ్చ ఉండిపోవాల్సింది ఎప్పటికైనా జీవితకాలం కూడా. అందువలన శనివారం అనేటువంటిది చక్కగా ప్రతి ఒక్కరికి కూడా వారి జాతకంలో ఏదో ఇబ్బంది ఉంది, లేదంటే ఏదో ఒక కార్యం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనుకున్నవారు 2 రకాల పరిహారాలమ్మ. ఒకటి, వారింట్లో సంధ్యా సమయంలో సాయంత్రం కూర్చొని ఆర్తా విషన్నాశిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అనేటువంటి శ్లోకం. ఆర్తా విషన్నాశ్చిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. దీర్ఘకాలికంగా ఎన్నో రకాల వ్యాధులతో కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం. మీ అందరికీ చెబుతున్నాను, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఏదో ఆవిడ అడిగారు కాబట్టి నేను చెప్పట్లే. మీ అందరిలో చాలామందికి కర్మ అనేటువంటిది తీరిపోయే సమయం దగ్గర పడింది. ఎంతమంది కర్మ ప్రారంధాన్ని అనుభవిస్తూ చెప్పింది వినకుండా మొండిగా ఉంటారో చెప్పలేం. కర్మ ప్రారంధం తీరిపోయేటువంటి సమయం చాలామందికి ఆసన్నమైంది కనుక కొంతమంది అయినా విని అర్థం చేసుకుని ఆచరించి ఈ యొక్క కర్మ ప్రారంధం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలని ఒక ఉద్దేశంతో ఈ విషయం ఎంత ముందుకు తీసుకుని వస్తున్నాను. ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. ఎన్నో రకాలుగా ఎంత హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా కొన్ని వ్యాధులు దీర్ఘకాలికంగా మనుషుల్ని ఇబ్బందులు పెడుతుంటాయి, వర్తమానంలో సహా. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం అంటే ఘోరాతి ఘోరమైనటువంటి వ్యాధులు అనేక రకాలుగా మనిషికి చర్మ వ్యాధులు అని చెప్పు ఇంకోటనో రకరకాలుగా వచ్చి మనిషిని బాధింపబడుతూ ఉంటాయి. చక్కగా ఉండేటువంటి మనిషి మొహం మీద మచ్చల్లాగా వచ్చేసేసి బయటికి అతను రావాలంటే సిగ్గుపడుతుంటారు కాస్త. ఇటువంటి వారందరూ కూడా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, ఆ నారాయణ శబ్దమాత్రమే విముక్త దుఃఖా సుఖినో భవంతు. అలానే వనమాలి గదీశార్ంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇంతకు మించి ఇంకేం కావాలమ్మా. నిన్న అమెరికాలో ఒకళ్ళ ఇంట్లో ఇదే ఈ వనమాలి గదీశార్ంగి అనేటువంటి శ్లోకాన్ని విష్ణు సహస్రనామానికి అనులోమ విలోమం ప్రతి శ్లోకానికి వెనక ముందు చేస్తుంటే నాకు ఎదుగో కొంత నెగిటివ్ కనిపించింది. ఎప్పుడు ప్రతిరోజు అర్చన చేసుకుంటాం. మొన్న ఒకరోజు ఒక మంచి సమయం కలిసి వస్తుందని చెప్పి ఇంట్లో మొదలు పెడితే 84 శ్లోకాలు దాటే వరకు మనిషిని కూర్చొని పట్ల నిలబడిన పట్ల చెబుతున్నాము. ఒక రకమైనటువంటి మత్తులాగా వచ్చేసేసి వెనక్కి లాగేస్తూ చెప్దాము అంటుంటే
పుస్తకం చూస్తే కళ్ళేమో మూతలు పడుతున్నాయి. పోనీ పుస్తకం మూసేస్తే ముందుకు వెళ్దావు, మామూలుగా టకటగా వెళ్ళిపోతుంది. అక్కడ కూర్చున్న వ్యక్తికి నానా ఒళ్ళంతా మొత్తం చేసి ఒళ్ళంతా చెమటలు పడుతున్నట్టుగా, అలానే 84వ శ్లోకం వరకు జాగ్రత్తగా లాక్కుంటూ వస్తే 84వ శ్లోకం దాటిన తర్వాత ఒక్కసారిగా ఏదో అట్లా లాగేసి వెళ్ళిపోయి చల్లటి గాలి లోపలికి వచ్చి అక్కడి నుంచి మిగిలిన శ్లోకాలు టకటకటకటగా అయిపోయింది. అంత అత్యద్భుతంగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ నెల అది బయటికి పంపించేస్తుంది. నేను 2 విధానాలు. ఒకటి, ఆ రోజు నాడు మొత్తం 24 రకాల సుగంధ ద్రవ్యాలతో ఆ విష్ణు సహస్రనామ హోమం ఒకటి ఉంటుందమ్మా, అందులో పాల్గొనడం ఒక విధానం. 2, ఇదే విష్ణు సహస్రనామాన్ని నేను వింటాను అంటే ఈ 2 రకాల శ్లోకాలతోటి 2 విధానాలుగా సంపుటి చేసిస్తా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసము అంటే దారిద్ర్యం అని అనుభవించే ఉపవాసం కదండి. మితంగా తిని రోజు తినేటువంటి దానికన్నా తక్కువగా మితంగా తిని భగవదారాధనలో కాస్త ఉండేటట్టుగా ఉదయం పూట మీ ఇంట్లో ఏమైనా వెంకటేశ్వర స్వామి ఫోటోనో విష్ణుమూర్తి ఫోటోనో ఉంటే తులసి మాల వేసి పచ్చకర్పూరం దండ వేసి దీపారాధన పెట్టి ఆ దీపారాధన కొండెక్కకుండా కాపాడుకోండి. ఆ దీపారాధన కొండెక్కకుండా సాయంత్రం వరకు కాపాడుకొని మధ్యాహ్నం హాయిగా మీరు ఉప్పు కారం చాలా తక్కువగా ఉండేటట్టుగా ఇడ్లీ తినండి, శుభ్రంగా ఉప్మా చేసుకోండి, ఉప్పు కారం ఎక్కువ లేకుండా. ఎందువల్లనంటే అవి కాస్త మనిషిని ఉత్తేజపరుస్తుంటాయి రకరకాలుగా. ఈ సత్వగుణాలు రజగుణాలు ఇవన్నీ తామస గుణాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి కాస్త దూరంగా ఉంటూ పళ్ళు ఆహార పదార్థాలు. ఎందుకంటే ఉపవాసం ఉండకూడదని గొప్ప నేనే చెప్పా. ఉపవాసము అనంటే ఇంట్లో అన్నీ ఉండి కూడా పానభక్ష్య పదార్థ సమృద్ధములన్నీ కూడా ఉండి కటిక దారిద్ర్యాన్ని అనుభవించటం ఉపవాసం. కాబట్టి అలా ఉపవాసం అంటే అది కాదు, మితంగా భుజించటం. ఉదయం పూట చక్కగా తులసిమాల పచ్చకర్పూరం మాల స్వామివారికి వేసి దీపారాధన చక్కగా పెట్టి ధాన్యం ఒడ్లు తీసుకొచ్చి ఒడ్ల మీద మామూలు కుందే, ఈ మట్టి మూకులేం పెట్టక్కర్లా, మళ్ళీ అఖండం అని చెప్పి ఏ ఖండమో కాదు అది. చక్కగా దీపారాధన కామాక్షి కుంద లాంటిది ఏదైనా పెట్టేసేసి ఆ దీపాన్ని సాయంత్రం వరకు చూసుకుంటూ మధ్యాహ్నం కూడా కాస్త అల్పాహారం లాంటివి తీసుకొని సాయంకాలం 5:30కి స్నానం చేసి చక్కగా ఆ చిత్రపటానికి ఎదురుకుండా కూర్చొని తులసి దళాలు మీరు వింటాను అంటే నేను మీ అందరికీ రికార్డ్ చేసి భారత శంకరపీఠంలో నేను విష్ణు సహస్రనామం ఇచ్చేసేస్తా. 27 నక్షత్రాలు, 108 పాదాలు, 108 పాదాలకి 108 శ్లోకాలు. పెద్దవాళ్ళు పెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, ఎన్నో ఆలోచించారు. కానీ మనకు ఆ తత్వజ్ఞానం మనకు లేదు కాబట్టి దాన్ని మనం గమనించుకోలేం. కనుక సాయంత్రం టైంలో 5:30 శుభ్రంగా తుడి చేసుకొని అక్కడ కూర్చో, అంత నివేదన రెడీ చేసుకో. అటుకులే పెట్టుకుంటావో అన్నం వండేసి నివేదన పెట్టుకుంటావో స్వామివారి దగ్గర రెడీగా పెట్టేసుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక పుష్పం తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ఈ విష్ణు సహస్రనామం చక్కగా అదే సమయంలో హోమం జరుగుతుంది. అదే సమయంలో మీరు ఇంట్లో హోమంలో పాల్గొనే ప్రయత్నం ఒకటి చేయండి. ఆ హోమంలో పాల్గొని హోమం జరుగుతుంటుంది ఇంట్లో. అదే సమయంలో మీరు ఆ శ్లోకాలని మొత్తం అంతా విష్ణు సహస్రనామం పూర్తిగా వినండి. మీరు ఏదైతే పుష్పం పెట్టారో ఇలాంటి పుష్పం మీద కాలు పడితే ఇలా విచ్చుకుంటుంది. ఆ విచ్చుకోవడం మీకు ఖచ్చితంగా 100లో 20 మంది చూస్తారమ్మా, నేను మీకు మాటిస్తున్నా. ఓ పుష్పం ఇలా పెట్టేసి దాని మీద అడుగు పెడితే ఏమవుతుంది, ఇలా విచ్చుకుంటుంది కదా. అలా విచ్చుకుని అంటే స్వామివారు వచ్చి పాదం పెట్టినటువంటి ప్రభావము. అలానే అది పారాయణ చేస్తుండగా ఏదైనా నెగిటివ్ లాంటిది ఉంటే మీరు ఏసీలో కూర్చున్నా సరే ఒళ్ళంతా చెమటలు పట్టేసినట్టుగా వచ్చి మీ గుండె చెప్పుడు మీకు వినిపిస్తుంది సడన్గా. ఇవి ఖచ్చితంగా నిరుడి అందులో కనిపిస్తాయి. కనిపించడమే కాకుండా పూర్తయ్యే సమయానికి మొత్తం ఏదో శరీరం నుంచి లాగేసినట్టుగా తేలిక పడుతుంది శరీరం అంతా. ఇటు హోమము పూర్తవుతుంది సేమ్ టైంకి, అటు ఇంట్లో పారాయణ పూర్తవుతుంది, నివేదన పెట్టి అది భోజనం చేయండి అమ్మా. అది ఆ శనివారం చేసే రెండవ శనివారం ఖచ్చితంగా అది చేసే ప్రయత్నం చేయండి. ఆ యొక్క అనుగ్రహంతో ఎలాంటి నెగిటివ్, అలానే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు, తెలియని వాళ్ళు చాలా ప్రధానం. ఇది నక్షత్రంతో తిథితో లేకపోతే సంబంధం లేదు కదా, సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. ఎట్లా అయ్యో నా డేట్ ఆఫ్ బర్త్, అసలు కంగారు పడద్దు. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి చక్కటి మార్గం ఇది, అనుసంధానంలో అనుసరించండి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర.